నమస్తే ఫ్రెండ్స్, మన సాహితీ కళయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. తెలుసుకుందాం శీర్షికలో ఈరోజు వజ్రాలు ఎలా తయారవుతాయి అనే విషయం తెలుసుకుందాం. డైమండ్స్ ఎలా తయారవుతాయి అనే విషయం తెలుసుకుందాం. ఇవి సహజంగాను కృత్రిమంగాను కూడా వీటిని తయారు చేస్తారు. సహజంగా వజ్రాలు ఏర్పడే విధానం ఈరోజు మనం తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కార్బన్ నుండి తయారవుతాయి డైమండ్స్. కార్బన్ నుండి తయారయ్యే పద్ధతి మొదటి పద్ధతి. డైమండ్ అనేది పూర్తిగా కార్బన్ అణువులతో తయారవుతుంది, కానీ అవి చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే వజ్రాలుగా మారుతాయి. ఇక రెండవది, భూమి లోతుల్లో అధిక ఒత్తిడి మరియు అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడతాయి. వజ్రాలు భూమి ఉపరితలం నుంచి 150 నుండి 200 కిలోమీటర్ల లోతులో ఏర్పడతాయి. అక్కడ పరిస్థితులు ఇలా ఉంటాయి: పెద్ద ఒత్తిడి అనగా హై ప్రెషర్, అత్యధిక ఉష్ణోగ్రత అనగా హై టెంపరేచర్ అనగా సుమారు 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 1400 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ తీవ్రమైన ఒత్తిడి ప్లస్ వేడి కారణంగా కార్బన్ అణువులు బలంగా కట్టబడి డైమండ్ క్రిస్టల్ నిర్మాణం ఏర్పడుతుంది. ఇక మూడవది, అగ్ని పర్వత విస్ఫోటనాల ద్వారా పైకి వస్తాయి. డైమండ్లు ఏర్పడిన తర్వాత భూమి లోతుల్లోనే ఉండిపోవు. అగ్నిపర్వతాల విస్ఫోటనంతో వచ్చే కింబర్లైట్ రాళ్ల ద్వారా అవి భూ ఉపరితలానికి సమీపం వరకు తీసుకురాబడతాయి. ఇక నాలుగవది, అక్కడే త్రవ్వకాల ద్వారా మానవులు వాటిని కనుక్కుంటారు. తర్వాత ఇంకా మైనింగ్ ద్వారా తవ్వుతారు. రాళ్లల్లో దాగి ఉన్న డైమండ్లను తీస్తారు. వాటిని శుభ్రపరిచి కట్ చేసి మెరుగుపరుస్తారు. ఈ విధంగా సహజ వజ్రాలని అవుతాయి. ఇక కృత్రిమ డైమండ్స్ను కూడా తయారు చేస్తారు. ఆ వీడియో రేపు మీరు తెలుసుకుంటారు. మరి ఈ వీడియో ఈరోజు ఇంతటితో సమాప్తం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.